జనరల్ గా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోమని అంటారు, ఎందుకంటే తర్వాత ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అవుతుంది కాబట్టి. సో వీళ్ళకి మ్యాంగోస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదు, అందరూ తినొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ జాగ్రత్త గ్లూకోజ్ లెవెల్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే దాని నుంచి వచ్చే కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో హార్ట్ పేషెంట్స్ అయినా డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ మజ్జిగ చాలా ఇంపార్టెంట్. మజ్జిగ మంచి కూలెంట్. సో మీరు కూల్ వాటర్ తాగే కన్నా ఒక గ్లాస్ మజ్జిగ తాగితే మీ ప్రాణం లేచి వచ్చిన ఫీల్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో అందులో మళ్ళీ ఇందులో కూడా డిఫరెంట్ ఉంటాయి, వాత పిత్త కఫ అనే బాడీ టైప్స్ ఉంటాయి మనకి జనరల్ గా. సరే ఇన్ డెప్త్ వెళ్ళకుండా సింపుల్ గా చెప్తున్నా, కొంతమందికి ఓవర్ హీట్ చేసే గుణం ఉంటుంది. సో అది పిత్త దోషగా తీసుకోవచ్చు, అంటే సింప్టమాటిక్ చెప్తున్నా డెప్త్ వెళ్ళకుండా. సో కొంతమందికి డయాబెటీస్, తర్వాత ఒబెసిటీ, ఎక్కువ బరువు ఉండడం, తర్వాత థైరాయిడ్ ఉండడం, సో ఇలాంటి కఫా దోషాకి సంబంధించిన దోషాలు ఎక్కువ ఉంటాయి. సో అది కఫా దోషాలకు వస్తుంది. అండ్ వాతం, నొప్పులు అంటాం, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, తర్వాత మనకి బ్లోటింగ్ అంటే ఉబ్బసం కానీ, లేదంటే కొంతమంది డాండ్రఫ్. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ బాడీలో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, వాత నేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరికి కూడా మళ్ళీ మజ్జిగ తీసుకునే ఇదిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కఫా దోష వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగలో ఇదర్ అల్లమైనా కానీ, లేదా చిన్న మిరియాలు లేదు సొంటి దొరికినా కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈవెన్ సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ, లేకపోతే మనకి కఫంతో కూడిన దగ్గును తగ్గించడం కానీ మనం మిరియాలు వాడుతుంటాం, సొంటి వాడుతుంటాం, ఆస్తమాలు వాడుతుంటాం. సో చాలా మంచిదండి. ఇలాంటిది వేసుకోవడం వల్ల వాళ్ళకి కఫం అనేది పెరగదు. యూజువలీ కఫా దోష ఉన్న వాళ్ళు, ఇప్పుడు చెప్పా కదా, ఈ ఎక్కువ కఫం పట్టేయడం, లేకపోతే కోల్డ్ ఈజీగా చేయడం, దగ్గు ఎక్కువ రావడం, ఇలాంటి వాళ్ళు, ఈ కఫా దోష ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిల్క్ అంటే పాలకి సంబంధించిన ఉత్పత్తులు అవాయిడ్ చేయడం మంచిది. పాలు గాని, పెరుగు గాని అస్సలు వద్దు. పన్నీర్ కానీ ఇవన్నీ కఫాన్ చేరుతాయి. మరి బటర్ మిల్క్ తీసుకోవచ్చు అంటే బేసిక్ గా తీసుకోవచ్చు. బట్ నేను చెప్పా కదండి, అంటే మిరియాలు కానీ, సొంటి, అల్లం కానీ ఇలాంటి యాడ్ చేసుకుంటే వాళ్ళ కఫా దోషాన్ని మనం తగ్గించడానికి వీలు పడుతుంది. అండ్ చక్కగా పట్టికి బెల్లం యాడ్ చేసుకుంటే మన పిత్తా దోషానికి మంచి చలవ. ఆల్రెడీ మన బటర్ మిల్క్ చలవ, అండ్ పట్టికి బెల్లం అనేది చాలా మంచిగా చలవ చేస్తుంది. తాటి బెల్లం కూడా చలవ చేస్తుంది. పంచదార కలిపి ఏదో లస్సీ చేసుకొని తాగి ఆ ఎసిడిటీ లెవెల్ పెంచుకునే కన్నా పట్టిక బెల్లం యాడ్ చేసుకుంటే బటర్ మిల్క్ చాలా బెస్ట్. అండ్ ఈవెన్ అలానే ఇప్పుడు మన వాత దోష ఉన్న వాళ్ళు ఈ బటర్ మిల్క్ లోనే చక్కగా దాల్చిన చెక్క పొడి యూజ్ చేసుకోవచ్చు. యూజువల్లీ దాల్చిన చెక్క పొడిని మనం జాయింట్ పెయిన్స్ కూడా వాడతామండి. బాగా బాయిల్డ్ వాటర్ లో కొంచెం వేసేసి గోరువెచ్చగా తాగితే జాయింట్ పెయిన్స్ చాలా త్వరగా మీకు తగ్గుతాయి. ఏదో మెడిసిన్ వాడి ఏదో పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. సో అదేదో మనం దీంట్లోనే మజ్జిగలోనే కలుపుకొని తీసుకుంటే ఒక రకంగా అలా పనిచేస్తుంది. అండ్ సబ్జా గింజలు తీసుకోవచ్చు, చక్కగా నిమ్మకాయ పిండుకొని సబ్జా గింజలు తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ అందులో పంచదార కలపొద్దు, మళ్ళీ అది ఎసిడిటీ. అంటే షుగర్ ఉన్నా, ఐ మీన్ డయాబెటీస్ ఉన్నా, షుగర్ అంటేనే హార్మ్ఫుల్ ప్రొడక్ట్. సో దాన్ని దేంట్లో మిక్స్ చేసినా కూడా ఇంకా ఎక్సెస్ అవుతుంది తప్పితే డిక్రీజ్ అవ్వదు.